నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. మంచు మోహన్ బాబు ఏదైతే అంటే మంచు మోహన్ బాబు సంబంధించిన వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు అయితే ఒక సెన్సేషనల్ ట్వీట్ అయితే వేశారు. ఆ ట్వీట్ ఏంటంటే అంటే మోహన్ బాబు నటించిన రౌడీ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన డైలాగు ఒకటి అయితే ఆ డైలాగ్ పెట్టి పైన ఒక మ్యాటర్ అయితే రాశారు. అంటే అది కేవలం మంచు విష్ణుకు ఏదైతే ఉన్నాడో అంటే ఇది కేవలం మనోజ్కి సంబంధించి మాత్రమే పెట్టాడు, అంటే కావాలనే ఈ రెచ్చగొట్టే విధంగానే కావాలని పోస్ట్ చేశారని కూడా కింద కామెంట్లు అయితే మనం చూస్తూ ఉన్నాము. ట్విట్టర్లో ఏదైతే మంచు విష్ణు పోస్ట్ చేశాడో, కాకపోతే అక్కడ మంచు విష్ణు ఏదైతే పోస్ట్ చేశాడో అంటే ఆయన చేసిన లైన్స్ ఏదైతే ఉన్నాయో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండ్ డైలాగ్ ఫ్రమ్ రౌడీ, ఆర్జీవీకి ట్యాగ్ చేసి ఆర్జీవీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ హీ రాక్డ్ దిస్ మూవీ, ఎవ్రీ డైలాగ్ ఇన్ దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ సెలబ్రేటింగ్ అండ్ MB50 అని కూడా పెట్టాడు. అంటే ఈ సినిమాలో ఈ డైలాగ్ నాకు బాగా నచ్చి, అంటే నాకు ఆర్జీవీకి సంబంధించి అంటే ఆర్జీవీ డైరెక్షన్లో ఈ సినిమా నాన్నకి నాకు బాగా ఇష్టమైన మూవీ, నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన డైలాగ్ అని పెట్టడం కూడా జరిగింది మంచు విష్ణు. కాకపోతే వివాదాలు ఏదైతే మనం ఒక 2-3 డేస్ బ్యాక్ ఏదైతే సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా మంచు మనోజ్ అంటూ వాళ్ళ సతీమణి మౌనిక కూడా వెళ్ళడం జరిగింది తిరుపతికి. వెళ్ళి ఏదైతే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అంటే అక్కడ ఎంట్రీకి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ ఒక వివాదం అయితే చోటు చేసుకుంది. అంటే అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే మనకు నెలకొనింది. అంటే కాకపోతే అక్కడ ఏదైతే అంటే పోలీసులు అటు అభిమానులు మధ్యన అయితే కొంచెం సంఘర్షణ అయితే జరిగిన విజువల్స్ అయితే మనం చూసాము. కాకపోతే ఇది కేవలం మంచు విష్ణు రెచ్చగొట్టే విధంగానే ఈ ట్వీట్ వేశాడని కూడా ఆ కింద కామెంట్లలో అవ్వచ్చు, మంచు మనోజ్కి సంబంధించిన అభిమానులు అవ్వచ్చు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. కాకపోతే దీనికి అంటే మనము ఏదైతే మంచు మనోజ్ మీద అయితే కేసు పెట్టడం జరిగింది, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన మోహన్ బాబు సంబంధించిన వాళ్ళ టీం అయితే మంచు మనోజ్ మీద అలాగే వాళ్ళ సతీమణి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే అంటే మొన్న వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ అప్పుడు మనోజ్ వాళ్ళ తాతయ్య అమ్మమ్మ విగ్రహాలకు మేము దాని పూలమాలేసి వెళ్ళడానికి వచ్చాము, గొడవ చేయడానికి రాలేదని కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళమని కూడా మనోజ్ని అయితే చెప్పారు. కాకపోతే అక్కడ అంటే ఏదైతే ఆ మనోజ్ కూడా కళ్ళు తిరిగి పడిపోవడము, కొంచెం తీవ్ర అస్వస్థకు గురైన విజువల్స్ కూడా మనం చూసాము. కాకపోతే ఈ టైంలో అయితే అంటే మంచు ఫ్యామిలీ ఇష్యూ ఏదైతే ఉందో అది రోజుకొక కీలక మలుపు అయితే తిరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్లయితే అంటే తెలుగులో కూడా అంటే ఆ డైలాగ్ కూడా ఏమని ఉందంటే ఆ రౌడీ సినిమాకి సంబంధించి సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది అంటూ రౌడీ సినిమాలో డైలాగు, ఆ డైలాగు ఈ టైంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇది కావాలని మంచు మనోజ్ని రెచ్చగొట్టే విధంగా కూడా ఇది ఉందని కూడా కొంతమంది అంటే నెటిజన్లు కింద ఎవరైతే ట్విట్టర్లోకి సంబంధించిన కొంతమంది మనోజ్ సంబంధించిన అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు. కాకపోతే అంటే దీనికి ఇంకా ఎప్పుడు ఫుల్ స్టాప్ పడవచ్చు, లేదంటే అసలు ఈ ఇష్యూకి ఎక్కడ ఫుల్ స్టాప్ అవ్వచ్చు అనేది కూడా చాలామంది అయితే చాలా క్యూరియాసిటీగా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ తాజాగా మనోజ్ కూడా ఆ లోకేష్ని కలవడం కూడా జరిగింది. అంటే లోకేష్ని కలిసి ఇప్పుడు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలు ఏమైనా మాట్లాడారా, లేదంటే ఇది సెటిల్మెంట్ అయ్యే దిశగా ఏమన్నా ఆయన దీని మీద పావులు కదుగుతున్నాడు అనేది కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. అటు మనోజ్ కూడా ఆయన చాలా క్లారిటీగా నేనైతే మాట్లాడదామనే వస్తున్నా, కాకపోతే వాళ్ళు మాట్లాడటం లేదు, అంటే వాళ్ళు యుద్ధం ప్రకటిస్తున్నారు, వాళ్ళు యుద్ధం అంటే నేను కూడా సై అన్నట్టు కూడా మనోజ్ అయితే తీవ్రంగా అయితే మండిపడుతున్నారు. అలాగే మనోజ్కి సంబంధించిన అభిమానుల పైన కూడా దాడి చేశారు అని కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూడా మంచు మనోజ్ సంబంధించిన మోహన్ బాబుకి సంబంధించిన వాళ్ళపై కూడా డైరెక్ట్గా అయితే మంచు మనోజ్ అయితే కేసు పెట్టడం జరిగింది. నేను నా మీద దాడి చేసినా పర్లేదు, బట్ నన్ను నమ్ముకున్న వాళ్ళు నానుకున్న వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం ఎంత దూరమైన వస్తానని కూడా మనోజ్ అయితే చెప్పడం జరిగింది. చంద్రగిరి PS అయితే పరిధిలో ఇదంతా ఇష్యూ అయితే జరిగింది. కానీ చూడాలి ఇది ఈ వివాదాలు ఇంకెంతవరకు వెళ్తాయి, దీనికి ఫుల్ స్టాప్ పడే ఆలోచన ఉంటుందా లేదా అని కూడా మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.